16 మంది కోడాన్లు ఉన్నారు కదా. అవును రెడ్డప్ప. కూలగాళ్ళు నా కన్ను కుమారులు ఏమో పని బట్టలు పట్టినారు, చూసుకొని వస్తావా అని. చూసుకొని వస్తా పప్ప. వెళ్ళు. పోతా పో. వెళ్ళరా వెళ్ళు. పోతా పో. ఏమంత కట్టుగా నీ కింద పని చేశాడు అంటే ఆ మాత్రం ఉండాలి. నేను ఉండాలా. రెడ్డి మాటలే బాలకించరా తాలారి వాడు తాలారి హరముడా పరుగున పోతాడమ్మ తాలారి వాడు తాలారి హరముడా లక్ష్మణ శరబల చారాబట్టి నాడు తాలారి హరముడు గోవింద్ రెడ్డి గోవింద అంటే కొంతలా గట్లేస్తే కొడుకు పేరు గోవింద అంటే ఎట్లా పెట్టుకున్నాడు. గోవిందా గోవిందా రాజాది రాజా రాజా విక్రమార్క రాజా గోవింద్ రెడ్డి ఆగమనం బహుపరా. నేను కదా మీ అప్పుడు కింద చేసే మీ అప్పని కింద పని చేసే తలారోడు. నేనెవరు అనుకుంటువే? నాకు తెలుసు. నువ్వు బాగేపల్లి బస్ స్టాండ్ లో ప్లాస్టిక్ పేపర్లు ఎరుకుని నువ్వే కదా. కొట్టండి, ఎంత కొడతాడు కొట్టండి. ఏమియా కాదు. ఎవరు నువ్వా? నేనెవరు అనుకుంటువే? ఎవరు? గోవింద్ రెడ్డి అంటే నేనే. నాకు తెలుసు. నువ్వు ఎవరు? గూలూరు సర్కల్ ఓట్ల ముందు ఎక్క కొడుకు కదా నువ్వు. అర్థమైపా బచ్చాపల్లి రామక్క కొడుకు నువ్వు కాదా? అంటే గోవింద్ రెడ్డి అంటే నువ్వే. నువ్వు ఎందుకు పుట్టినాడు? ఎవరు వాళ్ళకంతా పుట్టినాడు. ఎంతమంది ఉన్నారా? అంత గట్టిగా ఉంది మేము. అందుకే నువ్వు ఇట్లుండే దరిద్రముడా కొడుకు. కాదు అదే కల్తీ రకం పుట్టి తెచ్చినాడు. కాదప్పా. ఇప్పుడు ఈవిడ మీ అప్ప సేద్యం చేసేటప్పుడు 700 బస్తాలు 7 బండ్లతో ఇంటికి తోలుతానంట. ఇప్పుడు 7 మంది మీరు నా కొడుకులు సేద్యానికి పోయినా కూడా రెడ్డి కొడుకులను అదే 7 మంది మీ అప్ప కుమారులు సేద్యానికి పోయినా 7 సార్లు బత్తం ఇంటికి రాలా. మీరు సేద్యాలు ఏమి చేస్తా లేదంటే ఎలా? మేము 7 మంది కొడుకులు మా అప్పనికి కుక్కను పుట్టినట్లు పుట్టినారు. ఇంకేం చేసేది? మామూలుగా కుక్కన్న మేలు. ఏమే ఇంకే పట్టిన 8 జంతువు అమ్మ అది నాటి పాయ్ కాదురా. మైపునికి 7 మంది కొడుకులు. నా చిన్నదో కూడా ఎంగళరెడ్డి ఉండలా బాగా అల్లాటప్ప పడిపోయినాడు. బాగా పలుకు పోతాడు, బీరు తాగుతాడు. ఓరు నా కొడుక చిలగాటు పోతాడు, సిగరెట్ తాగుతాడు. అది నేర్చుకున్నాడు. ఇంకేమే మళ్ళా బెంగళూరు పోతాడు, అమ్మాయికి లైన్ వేస్తాడు. అది నేర్చేసినాడే మోడే. ఇంకేమే మీ అప్పుడే చేస్తాడు వాడేమో పెద్ద కష్టమేం లేదురా. యాదేశం పోయి ఎద్దులు వేస్తే కళ్ళు వెలిచి అద్దాలు చేస్తాం, లేకుంటే అద్దాల మేడకి 7 వాక్యాలు అని చెప్పు. కాదు 7 వాక్యాలు పెట్టుకొని మీరేమో ఏరే వెళ్ళిపోతారు. మీ అమ్మ మీ అప్పని ఎవరు చూసుకుంటేది? మీ అమ్మని అమ్మ నేను చూసుకుంటాను అనుకో. మీ అప్పని ఎవరు చూసుకుంటారా? కోపం ఉండే కొడుకుని. సరే కానీ ఇప్పుడు మీ అప్పకి చెప్పి ఎద్దులు తెప్పిస్తాను. నన్ను చిన్నప్పను ఆదేకం లేని ఏందన్నా నేనే ఊరికే అనిపించుకుంటానేమే. ఇప్పుడు నాకేం ఆధికం లేదు. ఏమో 10 రూపాయలు ఇస్తాను అనేసిపో. 10 రూపాయలు 10 రూపాయలు పోనీ 12 రూపాయలు ఇస్తాను. 15 రూపాయలు ఇస్తాను రా. లేదు నాకేం ఆధికం లేదురా. అంత ఇస్తాండేది ఎక్కువ. పోనీ 16 రూపాయలు ఇస్తాను పోరా. 16 రూపాయలు ఏంటికి? అదే చిన్నప్పనేకి. చిన్నప్పనేకి సరే. చిన్నప్ప అంట 16 రూపాయలకి 17 రూపాయలు ఇస్తాను. 17 కన్నా లేదు. 18 రూపాయలు. 18 రూపాయలకు పెద్దప్ప అనొచ్చు. 20 రూపాయలు ఇస్తాను. 20కి డాడీ అనొచ్చు. 25 రూపాయలు ఇస్తాను. చిచ్చప్ప అనొచ్చు. 30 రూపాయలు. మైమనే దొడకొచ్చేస్తా. కాసులే
అసలే మళ్ళా రా ఫోన్ పే వేస్తా అమ్మ రాని ఫోన్ పే వేస్తా వేస్తా బా. తీసేసి బాణీలోకి వేసుకొని వేసుకొని తినండి మీరు నువ్వు మేము ఇద్దరు. రెడ్డప్ప రెడ్డప్ప మా రెడ్డప్ప అలారి అటు రాములచ్చిన చెరువుల కింద మధ్య మానవ అడుగుల కింద ఏయ్ రాములచ్చిన చెరువులు జరుగు తొనకలేస్తున్నాయి వేస్తున్నాయి. రెడ్డి వారి సేద్యాలు ఏరెత్తుకున్నాయి ఈయన. అదే నీకు 7 మంది కుమారులు, అందులో 6 మందికి ఎద్దులున్నాయంట. ఉన్నాయి. నీ చిన్న కొడుకు వెంగళరెడ్డికి ఎద్దు లేనది కారణాల్లో నీ కొడుకు సేద్యాలు చేయక విరోధాలు పడినారంట. అందుకని పెద్ద కొడుకు రామురెడ్డి ఏమని తెలిపాడు అని మనం యా దేశమైన ఎద్దుల బేరం బయలు చేరి పోయి ఒక కాడ ఎద్దులు తెచ్చిస్తే కలిసి మెలిసి సేద్యాలు చేస్తారంట. లేకపోతే ఇంటికి ఏడాకాయలు పెట్టేస్తారు. కొండంత రెడ్డి నా యొక్క ఓలుగుండ రోడ్లో ఏడాకిండ్లు పెట్టే వీలు లేదు కదా. అవునప్ప. సమయంలో ఎద్దుల బేరం బయలుదేరాలి కదా. అంతపురాన్ని కదిగి నా యొక్క భార్య దర్శనం పిలవనప్పురా పిలువంతా ఓరు నా కొడక రాని నీకు చెప్పని పని ఏమి నువ్వు చేస్తాండేది మీని. నువ్వు చెప్పిందే కదా నేను తినిందా చేసిందే. అంటే పేరు పెట్టి పిలచ్చు. పేరు పెట్టి పిలచ్చు అంటే నా పెళ్ళాము నీ పెళ్ళాం సేవలకు పోయింది. అవును, అందుకని నా పెళ్ళాంని పిలుస్తాను. ఏమే అదే నేను చెప్తాండేది. పేరు పెట్టి పిల్లలా పిలు. నీ పెళ్ళాం పేరు నాగమ్మ, నా పెళ్ళాం పేరు ఉత్త నాగే. నీ పెళ్ళాం పేరు నేను పెట్టినాను. ఖర్చు ఎంత వచ్చా? ఖర్చు చాలా వచ్చేసింది. ఎంత వచ్చా అని ఇట్లా ముసలి చాలా మంది వచ్చేసిండ్రి. ఏమిటికి? అగో అదే పేరు పెట్టేదానికి వచ్చేసిండ్రి. వచ్చి ఎంత ఖర్చు వచ్చి తెలిసిన? ఒక ఆకు, ఒక ఒక్క, ఒక గోరంత సున్నము, ఒక కట్లపూడి గింజ. కట్లపూడి గింజ కట్టి సరేలా పిలు. అమ్మా దొరసాని నాగమ్మ రాయా. దొరసాని నాగమ్మ జానమ్మ తలారి రాముడు